హాయ్ అండి అందరికీ. ఇవాళ కొన్ని మొక్కల గురించి మాట్లాడుకుందాము. ఇది పాలకూర విత్తనాలు ఇందులో వేసాను. ఒక కుండీలో వచ్చింది చూడండి. 2-3 సార్లు హార్వెస్ట్ చేశాను. అయితే చిన్న మొలకలు తీసి ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇది అంజీరా ప్లాంట్ చూడండి. కొమ్మల ద్వారా కూడా మనము పెంచుకోవచ్చు. ఇది సగం కట్ చేసి వేరే కుండీలోకి పెట్టుకుందాము. అయితే ఇక్కడ బ్రాంచెస్ వస్తుంది. ఒక్క కొమ్మను కట్ చేసి 2 కొమ్మలుగా చేశాను. మళ్ళీ ఇక్కడ చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ఈ కొమ్మలు వేరే కుండీలోకి పెడదాం. చూడండి, ఒక కొమ్మ ఇందులో పెట్టుకుందాం. ఇదండి, ఇలా క్రాస్లా పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదండి, ఇంకోటి ఇందులో పెట్టుకుందాం. కొమ్మల ద్వారా కూడా వచ్చేస్తుంది. పాలకూర మొక్కలు 2 తీసానండి. ఒకటి డబ్బాలో పెడదాం. చూడండి, పాలకూర 2 మొక్కలు ఇందులో ఆయిల్ డబ్బాలో పెడుతున్నాను. పాలకూరకు కొంచెం టబ్బు లాంటిది అయితే బాగుంటుంది. మన దగ్గర ఆయిల్ డబ్బాలు వేస్ట్గానే ఉంటాయి కాబట్టి ఇందులో పెడుతున్నాను. వీటికి పాలకూరకు ఒక్క మొలకకైనా ఒక్క దానిలో పెడితే చాలా గుబురుగా పెరుగుతుందండి. ఈ విధంగా పెట్టుకోవచ్చు మొక్కలు. కొన్ని ఏమో విత్తనాల ద్వారా, కొన్ని స్టెమ్స్ కటింగ్ ద్వారా. వీలైనప్పుడల్లా ఒక్కొక్కటి చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.